హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 3rd చాప్టర్ ఏ స్టోరీ ఆఫ్ నంబర్స్ అనే చాప్టర్లో ది రోమన్ న్యూమరల్స్ అనే టాపిక్ నేర్చుకుని ఫిగర్ ఇట్ అవుట్ 3.2, ఫిగర్ ఇట్ అవుట్ 3.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ది రోమన్ న్యూమరల్స్ మనం 1, 2, 3, 4 ఇలా రాస్తాం ఇండియన్స్. రోమన్స్ అయితే ఈ సింబల్స్ని యూజ్ చేస్తారు. 1 అంటే క్యాపిటల్ ఐ, 2 అంటే క్యాపిటల్ ఐ 2 టైమ్స్, 3 అంటే క్యాపిటల్ ఐ 3 టైమ్స్, 4 అంటే ఐ రాసి వి రాస్తారనమాట. ఇవి రూల్స్ ప్రకారం ఎలా రాస్తారు అనేది చెప్పుకుందాం నెక్స్ట్. వీటిని రోమన్ నెంబర్స్ అంటాము. సో మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసే రోమన్ న్యూమరల్స్ ఏంటి అంటే క్యాపిటల్ ఐని 1 గాను, విని 5 గాను, ఎక్స్ని 10 గాను, క్యాపిటల్ ఎల్ని 50 గాను, క్యాపిటల్ సిని 100 గాను, క్యాపిటల్ డిని 500 గాను, క్యాపిటల్ ఎంని 1000 గాను కామన్గా యూజ్ చేసేటువంటి రోమన్ న్యూమరల్స్. రూల్స్ ఫర్ ఫార్మింగ్ రోమన్ న్యూమరల్స్. రోమన్ నెంబర్స్ రాయాలి అంటే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో నేర్చుకుందాం. ఫస్ట్ రూల్, ఇఫ్ సింబల్ ఈజ్ రిపీటెడ్ ఇట్స్ వాల్యూ ఈజ్ యాడెడ్. ఇఫ్ సింబల్ ఈజ్ రిపీటెడ్గా సింబల్ కనుక వచ్చినట్లయితే దాని వాల్యూని యాడ్ చేస్తాము. ఇట్స్ వాల్యూ ఈజ్ యాడెడ్. ఎగ్జాంపుల్, ఐ అనే సింబల్ 2 టైమ్స్ కనుక వచ్చినట్లయితే దాని వాల్యూని 2గా తీసుకుంటాము. ఐ అనే సింబల్ 3 టైమ్స్ కనుక వచ్చినట్లయితే దాని వాల్యూని 3గా తీసుకుంటాము. ఎక్స్ అనే సింబల్ 3 టైమ్స్ కనుక వచ్చినట్లయితే ఎక్స్ అంటే 10 కాబట్టి 10 + 10 + 10 అనమాట, మొత్తం 30 అవుతుంది. సో ఇది రూల్ నెంబర్ 1. రిపీట్ అయితే కనుక. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రతి సింబల్ కూడా 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అయింది, అంతకంటే ఎక్కువసార్లు రిపీట్ అవ్వలేదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, నో సింబల్ ఈజ్ రిపీటెడ్ మోర్ దాన్ 3 టైమ్స్. ఒక సింబల్ 3 టైమ్స్ కంటే ఎక్కువసార్లు రిపీట్ అవ్వకూడదు. అంటే ఐ అనేది 3 టైమ్స్ ఎలా అవుతుంది అంటే దీన్ని ఇలా రాస్తామన్నమాట. ఇది ఎలా అవుతుంది, కానీ ఐని 4 టైమ్స్ ఇలా రాయకూడదు అనమాట. మరి 4 రాయాలంటే ఎలా రాయాలి అంటే నెక్స్ట్ రూల్లో చెప్పుకుంటాము. అలాగే విఎల్డి ఇవి ఎప్పుడు కూడా 2 టైమ్స్ కూడా రాయము. విఎల్డి ఆర్ నెవర్ రిపీటెడ్. ఎందుకు రిపీట్ అవ్వకూడదు అంటే ఇక్కడ మనకి టేబులర్ ఫామ్లో వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా. వీని కనుక మనం 2 టైమ్స్ రాస్తే 5 + 5 10 అవుతుంది. కానీ 10కి మనకు ఒక సింబల్ ఉంది కదా, ఎక్స్ అంటే 10, కాబట్టి వీని మనం 2 సార్లు ఎప్పుడు కూడా రిపీట్ చేయము. అలాగే ఎల్ అంటే 50, 2 ఎల్స్ రాసాము అంటే 50 + 50 100 అవుతుంది. అయితే 100కి మనకు ఒక సింబల్ ఉంది, సి అనే సింబల్ ఉంది, కాబట్టి ఎల్ని కూడా 2 టైమ్స్ రాయము. అలాగే డి అంటే 500, 2 డీలు కనుక రాస్తే 500 + 500 అని అర్థం, 1000. అయితే ఈ 1000కి మనకు ఒక ప్రత్యేకమైన సింబల్ ఉంది, ఎం అంటే 1000. కాబట్టి ఈ విని ఎల్ని డిని మనం ఎప్పుడు కూడా రిపీటెడ్గా 2 టైమ్స్ కూడా రాయమన్నమాట. ఓన్లీ ఒక్కసారి మాత్రమే రిపీటెడ్గా రాస్తాము. నెక్స్ట్ రూల్, if smaller value symbol is written to right of greater value symbol its value gets added. సో స్మాలర్ వాల్యూ సింబల్ని గనక గ్రేటర్ వాల్యూ సింబల్కి రైట్ సైడ్ కనుక రాసినట్లయితే దాని వాల్యూ యాడ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వి అంటే 5, దీని పక్కన 1 కనుక రాసినట్లయితే ఇది మొత్తం 5 + 1 6 అవుతుంది దీని వాల్యూ. అలాగే XII అనుకున్నట్లయితే ఇది స్మాలర్ వాల్యూ, ఇది గ్రేటర్ వాల్యూ. గ్రేటర్ వాల్యూకి రైట్ సైడ్ స్మాలర్ వాల్యూ రాసినట్లయితే దాని వాల్యూ కూడా యాడ్ అవుతుంది. 10 + 1 + 1 12 అవుతుంది. అలాగే LXV, ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10, 50 కంటే తక్కువ, వి అంటే 5, మొత్తం దీని వాల్యూ 65 అవుతుందన్నమాట. ఇది ఒక రూలు. నెక్స్ట్ రూల్, ఇఫ్ సింబల్ ఆఫ్ స్మాలర్ వాల్యూ ఈజ్ రిటర్న్ టు ది లెఫ్ట్ ఆఫ్ గ్రేటర్ వాల్యూ ఇట్స్ వాల్యూ గెట్స్ సబ్ట్రాక్టెడ్. స్మాలర్ వాల్యూని కనుక గ్రేటర్ వాల్యూకి రైట్ సైడ్ రాస్తే యాడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కనుక రాసినట్లయితే దాని వాల్యూ సబ్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 చూడండి, 1 అనేది 5కి లెఫ్ట్ సైడ్ రాసాము కాబట్టి దీని వాల్యూ తగ్గుతుంది అనమాట. 5 - 1 4 అవుతుంది. అలాగే ఎక్స్ అనేది 10 కంటే 1 చిన్నది, అది కూడా లెఫ్ట్ సైడ్ రాసాం కాబట్టి
10లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేసి దీని వాల్యూ 9 అవుతుంది. నెక్స్ట్ అలానే ఎక్స్ఎల్, ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10. సో ఎల్ వాల్యూ కంటే ఎక్స్ వాల్యూ చిన్నది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి అంటే 40 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్సి, సి అంటే 100 కంటే కూడా 10 చిన్నది కాబట్టి 10ని సబ్ట్రాక్ట్ చేస్తాం, 90 అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనకి స్మాలర్ వాల్యూస్ కనుక గ్రేటర్ వాల్యూకి రైట్ సైడ్ ఉంటే యాడ్ చేస్తాము, లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక సబ్ట్రాక్ట్ చేస్తాము. రోమన్ న్యూమరల్స్ ఫ్రమ్ 1 to 20, 1 నుంచి 20 వరకు రోమన్ నంబర్స్ ఎలా రాయాలో చూద్దాము. 1 అంటే క్యాపిటల్ ఐ రాస్తాము, 2 అంటే క్యాపిటల్ ఐని 2 టైమ్స్ రాస్తాము, 3 అంటే క్యాపిటల్ ఐని 3 టైమ్స్. సో 4 అంటే ఏ సింబల్ కూడా 3 టైమ్స్ కంటే ఎక్కువసార్లు రిపీట్ చేయకూడదు కాబట్టి 4 అంటే 5లో నుంచి ఒకటి తగ్గిస్తాం అంటే లెఫ్ట్ సైడ్ రాస్తామన్నమాట 1ని. సో ఇది 4. నెక్స్ట్ వి అంటే ఇక్కడ 5ని వి అనే లెటర్తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ 6 అంటే వికి ఒకటి రైట్ సైడ్ యాడ్ చేస్తాము. 7 అంటే వికి 2 రైట్ సైడ్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ 8 అంటే వికి 1 1 1 రైట్ సైడ్ యాడ్ చేస్తే మనకి ఎడిషన్ అవుతుందన్నమాట. మరలా 9 అంటే వి పక్కన 4 ఐ లెటర్స్ రాయకూడదు, ఎందుకంటే ఏ సింబల్ కూడా 4 టైమ్స్ రిపీట్ అవ్వకూడదు కాబట్టి 10లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే లెఫ్ట్ సైడ్ రాస్తామన్నమాట. నెక్స్ట్ 10 అంటే ఎక్స్ అనే సింబల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ 11 అంటే ఎక్స్ తర్వాత 1 రాస్తాము. 12 ఎక్స్ తర్వాత 2 ఐలు రాస్తాము. 13 ఎక్స్ తర్వాత 3 ఐలు రాస్తాము. 14 అంటే ఎక్స్, 4 అంటే ఇక్కడ ఏముంది ఐవి అని ఉంది, ఇదన్నమాట. 15 ఎక్స్ వి. నెక్స్ట్ 16 ఎక్స్ విఐ. 17 ఎక్స్ విఐఐ. 18 ఎక్స్ విఐఐఐ. 10 5 3 మొత్తం 18. 19 అన్నప్పుడు 10, 9 ఎలా రాసాము ఐఎక్స్గా రాసాము. నెక్స్ట్ 20 అంటే 2 ఎక్స్లు అనమాట. ఇవి మనకి 1 నుంచి 20 వరకు నంబర్స్ రాయటం, రోమన్ నంబర్స్ రాయడం. రోమన్ సిస్టంలో మనం ఏ నెంబర్ రాయాలన్నా సరే వి న్యూమరల్స్ మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి వీటిని ల్యాండ్ మార్క్ నెంబర్స్ అంటారనమాట. సో ఏ నెంబర్ రాయాలన్నా సరే ఈ సింబల్స్ మాత్రమే యూజ్ చేస్తాం, IVXLCDM. సో వీటిని ల్యాండ్ మార్క్ నెంబర్స్ అంటారు. మనకి ఎక్సర్సైజ్లో చాలా తక్కువ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ప్రాక్టీస్ కోసం కొన్ని నెంబర్స్ని మనం రోమన్ న్యూమరల్స్లోకి కన్వర్ట్ చేద్దాము. ఎగ్జాంపుల్ 16, దీన్ని మనం ల్యాండ్ మార్క్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 10 ఉంది మనకి, 5 ఉంది, 1 కూడా ఉంది. 10ని ఎక్స్ అనే లెటర్ తోటి, 5ని వి అనే లెటర్ తోటి, 1ని ఐ అనే లెటర్ తోటి మనం డినోట్ చేస్తాము. సో మనం ల్యాండ్ మార్క్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేసి వీటిని డినోట్ చేస్తాము. నెక్స్ట్ 27, 20 అంటే 20కి లేదు మనకి, 10 + 7కి కూడా లేదు, 5 + 1 + 1 అని రాసుకుంటాం. సో 10 అంటే మనం ఎక్స్ అంటాము, ఇంకొక 10 ఎక్స్ విఐఐ, ఇది 27. నెక్స్ట్ 34ని కూడా మనం ల్యాండ్ మార్క్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 30కి మనకేం లేదు కాబట్టి 30ని 10 + 10 + 10 అని రాసుకుంటాము. 4కి కూడా మనకి ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్ నెంబర్ ఏం లేదు, దీన్ని 5 - 1 అని రాసుకుంటాం. సో 10ని ఎక్స్, ఇంకొక 10 ఎక్స్, ఇంకొక 10 కూడా ఎక్సే. 5 - 1 అంటే వి రాసి దానికి ముందు 1 కనుక రాసినట్టయితే సబ్ట్రాక్షన్ చేసినట్లు అనమాట. ఇది 34 అవుతుంది. నెక్స్ట్ 50కి మనకి ఎల్ అనే ల్యాండ్ మార్క్ లెటర్ ఉంది కాబట్టి 50 + 9 అంటే 10 - 1. 9కి ప్రత్యేకంగా ఎటువంటి సింబల్ లేదు. 50ని ఎల్ అనే లెటర్తో డినోట్ చేస్తాము. 10 - 1 అంటే ఎక్స్ రాసి దానికి ముందు లెఫ్ట్ సైడ్ కనుక 1 రాసినట్లయితే సబ్ట్రాక్షన్ చేసినట్లు అనమాట, LIX. నెక్స్ట్ 183 కనుక తీసుకున్నట్లయితే మనకి 100కి ల్యాండ్ మార్క్ లెటర్ ఉంది. సో 100 + 50కి కూడా ఉంది. 150 పోతే ఇక 33 కావాలి. 33 అంటే 10 + 10 + 10, 3కి లేదు ప్రత్యేకంగా, 1 + 1 + 1 అని రాసుకుంటాం. సో 100 అంటే సి. నెక్స్ట్ 50 అంటే ఎల్. 3 10s అంటే 3 ఎక్స్లు, 3 1s అంటే ఐఐఐ, ఇది 183. చూడండి మనం 183 రాయడానికి ఎన్ని ల్యాండ్ మార్క్ నెంబర్స్ వాడాల్సి వచ్చిందో. అందుకే ఈ రోమన్ నెంబర్స్ అనేవి కష్టమనే ఉద్దేశంతో ఫైనల్గా మన ఇండియన్ నెంబర్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ 556. 500కి మనకి ల్యాండ్ మార్క్ నెంబర్ ఉంది, 50కి కూడా ఉంది.
6కి 5+1 అని రాస్తాం. 500కి D, నెక్స్ట్ 50కి L, 5కి V, 1కి I. ఇది DLVI 556 అంటే. నెక్స్ట్ ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 1589. 1500కి లేదు, 1000కి ఉంది, 500కి ఉంది. 89లో 50 + 39 అని రాయొచ్చు. 30కి లేదు, మరలా 10 + 10 + 10 అని రాస్తాము. 9ని 10 - 1 అని రాస్తాం. వీటన్నిటిని మనం ల్యాండ్ మార్క్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. 1000కి M, నెక్స్ట్ 500కి D, 50కి L, నెక్స్ట్ 3 10స్కి X. 10 - 1 అంటే X రాసి దానికి ముందు లెఫ్ట్ సైడ్ 1 రాసినట్లయితే అది 9 అవుతుంది. సో MDLXXXIX అనమాట 1589. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 2367. 2000 వీటిని ముందు ల్యాండ్ మార్క్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 2000కి లేదు, 1000కి ఉంది కాబట్టి 2000ని 1000 + 1000 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 300కి ఎటువంటిది లేదు, 300స్గా రాసుకుంటాం. 100 + 100 + 100. నెక్స్ట్ 67, దీన్ని 50 + 10 + 7 అంటే మరలా 5 + 1 + 1 అని రాసుకోవచ్చు. 1000కి M, 2000s ఉన్నాయి కాబట్టి MM. 100కి C, 3 C's రాయాలి. నెక్స్ట్ 50కి L, 10కి X, 5కి V, 2 1s ఉన్నాయి, 2 I's అన్నమాట. ఇవి 2367. నెక్స్ట్ ఫుల్ లిస్ట్ ఆఫ్ రోమన్ న్యూమరల్స్ అంటే మన రౌండ్ ఫిగర్స్ని ఎలా రాయాలో 1000 వరకు కూడా రోమన్ న్యూమరల్స్లో చూద్దాము. 10 అంటే మనం Xతో డినోట్ చేస్తాము. 20 అంటే 2x, 2xలు వాడతాము. 30 అంటే 3xలు వాడతాము. 40 అంటే 4xలు వాడకూడదు, ఎందుకంటే ఏ నెంబర్ కూడా 3 టైమ్స్ కంటే ఎక్కువసార్లు రిపీట్ అవ్వకూడదు. 50ని మనం Lతో డినోట్ చేస్తాం కాబట్టి L రాసి, Lకి మన లెఫ్ట్ సైడ్ X కనుక రాసినట్లయితే 50 - 10 అని అర్థం, అంటే 40 అనమాట. నెక్స్ట్ 50కి L అనే లెటర్ యూజ్ చేస్తాము. 60కి LX, 70కి LXX, 80కి LXXX. 50 + 10 + 10 + 10 అనమాట, మొత్తం 80. 90కి Xని L తర్వాత Xని 4 టైమ్స్ రాయకూడదు. ఏ నెంబరు కూడా, ఏ సింబల్ కూడా 3 టైమ్స్ కంటే ఎక్కువసార్లు రిపీట్ అవ్వకూడదు. నెక్స్ట్ C అంటే 100. Cకి ముందు X కనుక రాసినట్లయితే 100 - 90 అని అర్థం. నెక్స్ట్ 100ని Cతో డినోట్ చేస్తాము. ఇవి రౌండ్ ఫిగర్స్ అనమాట. నెక్స్ట్ 100 తర్వాత 200కి 2 Cలు యూజ్ చేస్తాము. 300కి 3 Cలు, 400కి 4 Cలు యూజ్ చేయకూడదు, 3 టైమ్స్ కంటే ఎక్కువసార్లు రిపీట్ అవ్వకూడదు కదా. నెక్స్ట్ D అంటే 500. Dకి ముందు C కనుక రాసినట్లయితే 500 - 100 అనమాట, సో 400 అవుతుంది. నెక్స్ట్ 500కి D అనే సింబల్ యూజ్ చేస్తాము. 600కి D ప్లస్ ఇంకొక 100 అంటే C, DC అవుతుంది. 700కి 500 + 100 + 100. 800కి 500 + 100 + 100 + 100. 900. Cని 4 టైమ్స్ రాయకూడదు. M అంటే 1000. 1000లో నుంచి ఒక 100 తీసేస్తే 900 అవుతుంది కాబట్టి CM అవుతుంది. నెక్స్ట్ 1000కి మనకి ఒక ల్యాండ్ మార్క్ నెంబర్ ఉంది, M. సో ఇవి రౌండ్ ఫిగర్స్ అనమాట. మరి ఇంతకంటే ఎక్కువగా కనుక మనం రాయవలసి వస్తే ఎలా చేయాలి అంటే కనుక వాటికి కూడా మనకి ఉన్నాయి. బిగ్ నెంబర్స్ రాయాలి అంటే 1000స్లో 1000 తర్వాత ఇంకా రాయాలి అంటే సపోజ్ 2000 రాయాలంటే MM అని రాస్తాము. 3000 రాయాలంటే 3 సార్లు MM అని రాస్తాము. మరి 5000 రాయాలంటే ఎలా అంటే 5ని మనం Vతో డినోట్ చేస్తాం కదా, దీని మీద ఒక బార్ లాగా కనుక రాసినట్లయితే ఇది 5000 అవుతుంది. అంటే 1000 టైమ్స్ దాని వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ Xకి పైన బార్ రాస్తే X వాల్యూ 10, దీనికి 1000 టైమ్స్ పెరిగితే ఇది 10,000 అవుతుంది. నెక్స్ట్ L అంటే 50, Lకి పైన బార్ రాస్తే 50,000 అవుతుంది ఇది. నెక్స్ట్ C అంటే 100, అంటే 1 lakh అవుతుంది అనమాట. 100 తర్వాత 3 zeros అంటే 1 lakh అవుతుంది. D వాల్యూ 500, 5 lakhs అనమాట. Dకి పైన బార్ కనుక రాసినట్లయితే. Mకి పైన బార్ రాస్తే M వాల్యూ 1000,
దీనికి ఇంకొక 1000 టైమ్స్ అంటే ఇంకొక 3 zeros అనమాట, మొత్తం 10 lakhs అవుతుంది. సో మనకున్నటువంటి ల్యాండ్ మార్క్ నెంబర్స్ పైన ఇలా బార్ కనుక రాసినట్లయితే దాని వాల్యూ 1000 టైమ్స్ పెరుగుతుంది. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 3.2లో రోమన్ నెంబర్స్లో కన్వర్ట్ చేయడం ఉంది. రిప్రజెంట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ది రోమన్ సిస్టమ్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని రోమన్ నెంబర్స్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ 1222. ముందుగా వీటిని ప్లేస్ వాల్యూస్ లాగా రాసుకుందాం, ఈజీగా ఉంటుంది. 1000s ప్లేస్లో ఉంది, 200s ప్లేస్లో ఉంది 200, ఇంకొక 2 10s ప్లేస్లో ఉంది, ఇంకొక 2 1s ప్లేస్లో ఉంది. ఇప్పుడు మనం వీటిని ల్యాండ్ మార్క్ నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుందాం. 1000కి మనకి ల్యాండ్ మార్క్ ఫిగర్ ఉంది M, 200కి లేదు, దీన్ని 100 + 100 అని రాసుకుందాం. 20కి కూడా మనకి ఎటువంటి ల్యాండ్ మార్క్ నెంబర్ లేదు, దీన్ని 10 + 10 అని రాసుకోవాలి. 2కి కూడా మనకి ల్యాండ్ మార్క్ నెంబర్ లేదు, అంటే 1 + 1 అని రాసుకుంటాం. సో 1000ని M అనే లెటర్ తోటి, 100ని C తో డినోట్ చేస్తాము. 200s ఉన్నాయి కాబట్టి 2Cలు రాస్తాము. నెక్స్ట్ 10ని X, 2 10లు ఉన్నాయి కాబట్టి 2 Xలు, 1ని Iతో డినోట్ చేస్తాం. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ 2999. ఫస్ట్ దీన్ని కూడా ప్లేస్ వాల్యూస్ని బట్టి విడదీసి రాసుకుందాము. ఎక్స్పాండెడ్ ఫామ్ 2000s ప్లేస్లో ఉంది 2000, ఒక 900s ప్లేస్లో ఉంది, ఇంకొక 9 10s ప్లేస్లో ఉంది, ఇంకొక 9 1s ప్లేస్లో ఉంది. 2000కి మనకు ల్యాండ్ మార్క్ నెంబర్ ఏమి లేదు, దీన్ని 1000 + 1000 అని రాసుకుంటాం. నెక్స్ట్ 900కి కూడా లేదు, దీన్ని 1000 - 100 అని రాసుకోవచ్చు. 900. 90కి కూడా లేదు, దీనికి 100 - 10 అని రాసుకోవచ్చు. 9కి కూడా లేదు, దీన్ని 10 - 1 అని రాసుకోవచ్చు. 1000కి మనకి M అనే ల్యాండ్ మార్క్ నెంబర్ ఉంది, ఇంకో 1000 ఉంది M. నెక్స్ట్ 1000 - 10 అంటే 100 అంటే M రాసి, 100ని మనం Cతో డినోట్ చేస్తాం కాబట్టి ముందు C రాస్తాము. నెక్స్ట్ 100 - 10, 100ని Cతో డినోట్ చేస్తాము. 10ని X అంటే లెఫ్ట్ సైడ్ రాయాలి, XC. నెక్స్ట్ 10 - 1 అంటే 10ని Xతో డినోట్ చేస్తాము, 1ని లెఫ్ట్ సైడ్ రాస్తే 9 అవుతుంది. ఇది MM CM XC IX. నెక్స్ట్ 302, దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకుందాం. 300 + 2. 300కి మనకి ఎటువంటి ల్యాండ్ మార్క్ నెంబర్ లేదు, దీన్ని 100 + 100 + 100 300sగా రాసుకుంటాము. 2కి కూడా మనకి ఎటువంటి ల్యాండ్ మార్క్ నెంబర్ లేదు, 1 + 1 అని రాస్తాము. 100ని Cతో డినోట్ చేస్తాం కాబట్టి 3 Cలు, అలానే 2 Iలు రాస్తాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ 715. దీన్ని కూడా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తే 700 + 10 + 5 అవుతుంది. 700కి ఎటువంటి ల్యాండ్ మార్క్ నెంబర్ లేదు, దీన్ని 500 + 100 + 100 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 10కి ఉంది మనకి, 5 కూడా ఉంది ల్యాండ్ మార్క్ నెంబర్. 500ని D అనే లెటర్తో డినోట్ చేస్తాము, 100కి C అనే లెటర్తో డినోట్ చేస్తాము, ఇంకొక 100 కూడా ఉంది C, XV. నెక్స్ట్ యాడింగ్ రోమన్ న్యూమరల్స్. రోమన్ న్యూమరల్స్ని ఎలా ఎడిషన్ చేయాలి? ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు. ట్రై యాడింగ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ వితౌట్ కన్వర్టింగ్ దెమ్ టు హిందూ న్యూమరల్స్. హిందూ న్యూమరల్స్లో కన్వర్ట్ చేయకుండానే వీటిని యాడ్ చేయాలంట. సో ఇవి మనం ఆల్జిబ్రాలో చేసినట్లుగా టర్మ్స్ని సపరేట్ చేసి రాసుకుందాం. అంటే 2 Cలు ఒక చోట, నెక్స్ట్ Xలు ఒక చోట, నెక్స్ట్ Iలు ఒక చోట. నెక్స్ట్ అలానే సెకండ్ రోమన్ నెంబర్లో ఉన్నవి కూడా Cలు ఒక చోట, అంటే Cల కింద Cలు రాసుకుందాం. నెక్స్ట్ X ఒక్కటే ఉంది, Iలు 3 ఉన్నాయి. ఇప్పుడు వీటిని యాడ్ చేయొచ్చు కదా. మొత్తం మనకి ఒక నెంబరు 3 times కంటే ఎక్కువసార్లు రిపీట్ అవ్వకూడదు. ఇక్కడ మనకి C 6 times ఉంది. అయితే C అంటే మనకి 100, 5 Cలు కలిపితే 500 అవుతుంది కాబట్టి ఈ 5 Cలకు బదులుగా మనం 500 రాసుకోవచ్చు. 500 అంటే Dతో డినోట్ చేస్తాం, ఇంకొక C మిగిలిపోయింది. నెక్స్ట్ 4 Xలు అంటే 40 అవుతుంది. 40ని మనం 50లో నుంచి 1 తీసేసి రాయొచ్చు, అంటే XL అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ Iలు 5 ఉన్నాయి, అంటే 5ని V అనే సింబల్తో డినోట్ చేయొచ్చు. సో ఇది అన్నమాట ఎడిషన్ చేయడం. నెక్స్ట్ సెకండ్ వన్, దీన్ని కూడా అలానే సపరేట్గా రాసుకుందాం. L 3 Xలు ఉన్నాయి, V Iలు 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక L ఉంది, Xలు 2 ఉన్నాయి, V ఒకటి ఉంది, Iలు 3 ఉన్నాయి. ఏ నెంబర్స్ కింద ఆ నెంబర్స్ రాసాము, ల్యాండ్ మార్క్ నెంబర్స్ కింద. L అంటే
50, 2 ఎల్లులు ఉన్నాయి కాబట్టి 100కి మనకి సి అనే లెటర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మొత్తము 50 ఉంది. 50కి మనం ఎల్ అనే లెటర్ని యూజ్ చేస్తాము. 5 + 5 10 అవుతుంది. 10ని ఎక్స్తో డినోట్ చేస్తాము. ఇక్కడ ఐలు 5 ఉన్నాయి అంటే వితో రాయొచ్చు అనమాట. మొత్తం దీని సమ్ము CLXV అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లయింగ్ రోమన్ న్యూమరల్స్. How will you multiply two numbers given in the Roman numerals without converting them to Hindu numerals? హిందూ న్యూమరల్స్లో కన్వర్ట్ చేయకుండానే ఇక్కడ ఇచ్చిన రోమన్ న్యూమరల్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ది V × L. మనకి మల్టిప్లికేషన్ అంటే రిపీటింగ్ ఎడిషన్నే మల్టిప్లికేషన్ అంటాం కాబట్టి V అంటే 5, L అంటే 50, అంటే 50 × 5 అన్నా 5 × 50 అన్నా ఒకటే. సో 50ని 5 టైమ్స్ రాస్తామన్నమాట. L + L + L + L + L. సో ఎల్ అంటే 50, ఈ రెండు 50s కలిపితే 100 అవుతుంది, ఈ రెండు 50s కలిపితే 100 అవుతుంది. 100కి మనం సితో డినోట్ చేస్తాం. సి, ఈ రెండు ఎల్కి 100 సి, ఇంకొక ఎల్ మిగులుతుంది అంటే CCL. మొత్తం 250 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎల్ × డి. ఎల్ అంటే 50, డి అంటే 500, అంటే 500ని 50 టైమ్స్ రాయాలన్నమాట. D + D + D + D అని చెప్పేసి మొత్తం 50 టైమ్స్ రాస్తాము. 2 డీలు కనుక కలిపితే 1000 అవుతుంది. సో ఇటువంటి డీలు మొత్తం 25 వస్తాయి అన్నమాట. అంటే ఇట్లా 2 డీస్ కలిపి మొత్తం 25 వస్తాయి. కాబట్టి 25 అంటే మనం XXV అంటాము. 25,000 మనం ఆల్రెడీ 1000 ఎలా రాయాలో చెప్పాము. 1000 టైమ్స్ అంటే దీని మీద కనుక బార్ రాసినట్లయితే అది 1000 టైమ్స్కి ఈక్వల్ అవుతుంది. డి అంటే 500, ఎల్ అంటే 50. 500ని 50 టైమ్స్ రాస్తాము. సో ఇక్కడ 50 టైమ్స్ రాసే పని లేకుండా 50 టైమ్స్గా చూపించాను ఇలాగా. సో 2 డీలు కనుక కలిపితే మనకి 1000 అవుతుంది. సో అటువంటి 1000s 25 వస్తాయి. 25,000 అంటే ముందు 25ని ఎలా రాస్తాము? 10 + 10 + 5 అని రాస్తాము. 25,000 అంటే దీనిపైన బార్ కనుక రాసినట్లయితే 1000 టైమ్స్ పెరుగుతుంది కాబట్టి 25,000 అవుతుంది. నెక్స్ట్ V × D. V అంటే 5, D అంటే 500. సో 500ని 5 టైమ్స్ రాసుకోవచ్చు. రిపీటెడ్ ఎడిషన్నే మల్టిప్లికేషన్ అంటాము. సో 2 డీలు కలిపితే 1000, ఈ 2 డీలు కలిపితే 1000. 1000ని ఎంతో డినోట్ చేస్తాం కాబట్టి ఈ 2 డీలకు బదులుగా ఎమ్, ఈ 2 డీలకు బదులుగా ఎమ్, ఇంకొకటి డి. నెక్స్ట్ 4th వన్ 7 × 9. 7 9s 63 అవుతుంది. 63ని మనం 50 + 10 + 3 అని రాయొచ్చు. 50ని ఎల్ అని, 10ని ఎక్స్తోను, 3 అంటే 3 ఐలు రాస్తాము. ఇది మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 3.3లో ఉండే ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ది ఫీచర్స్ ఆఫ్ ది హిందూ నెంబర్ సిస్టమ్ దట్ మేక్ ఇట్ ఎఫిషియంట్ వెన్ కంపేర్డ్ టు ది రోమన్ నెంబర్ సిస్టమ్. రోమన్ నెంబర్ సిస్టమ్తో పోలిస్తే హిందూ నెంబర్ సిస్టమ్ అనేది ఎఫిషియంట్. ఆ ఎఫిషియన్సీ ఉన్న ఫీచర్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. Why the Hindu number system is more efficient than the Roman number system. ఇక్కడ మనకి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి చూడండి. హిందూ నెంబర్ సిస్టమ్ ఎందుకు ఎఫిషియంట్ అనేది. ఫస్ట్, హిందూ నెంబర్ సిస్టంలో ప్లేస్ వాల్యూ సిస్టమ్ని యూజ్ చేస్తాము. యూజెస్ ప్లేస్ వాల్యూ 1s, 10s, 100s, 1000s అనే ప్లేస్ వాల్యూస్ని యూజ్ చేస్తాము. రోమన్ నెంబర్ సిస్టంలో ఎటువంటి ప్లేస్ వాల్యూస్ ఉండవు. డస్ నాట్ యూజ్ ప్లేస్ వాల్యూ. నెక్స్ట్, హిందూ నెంబర్ సిస్టంలో ఓన్లీ 9 డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తాము. 0 to 9. ఏ నెంబర్ని రిప్రజెంట్ చేయాలన్నా ఈ 0 to 9 డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తాము. అదే రోమన్ నెంబర్ సిస్టంలో మనకి చాలా సింబల్స్ కనిపిస్తాయి. I, V, X, L, C, D, M అలాగా చాలా లెంగ్దీగా ఉంటుంది రాయడానికి కూడా. నెక్స్ట్, హిందూ నెంబర్ సిస్టంలో 0 అనే నెంబర్ని మనం యూజ్ చేస్తాము. దాన్ని నెంబర్గా యూజ్ చేస్తాము, అలానే ప్లేస్ హోల్డర్గా యూజ్ చేస్తాము. ప్లేస్ హోల్డర్ అంటే ఏదన్నా ప్లేస్ వాల్యూలో నెంబర్ కనుక లేకపోయినట్లయితే దాని బదులుగా 0 రాస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా 205 ఇచ్చారు, అంటే 10s ప్లేస్లో నెంబర్ ఏమీ లేదు, అక్కడ 0 రాసుకున్నాము. 0 అనేది ఒక డిజిట్ గాను అలానే ప్లేస్ హోల్డర్ గాను రెండింటిగాను యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ రోమన్ నెంబర్ సిస్టంలో 0కి అసలు ఎటువంటి సింబలు లేదు. హ్యాజ్ నో సింబల్ ఫర్ 0.
నెక్స్ట్ హిందూ నెంబర్ సిస్టంలో మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ కూడా చేయడానికి మనకి స్టాండర్డ్ అల్గారిథమ్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయన్నమాట. అదే రోమన్ నంబర్ సిస్టంలో వచ్చేటప్పటికి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చేయాలి అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా టైం కూడా తీసుకుంటుంది. నెక్స్ట్ హిందూ నెంబర్ సిస్టంలో లార్జ్ నెంబర్స్ని మనం ఈజీగా రాయొచ్చు. ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఉంది కాబట్టి ఎంత పెద్ద నెంబర్నైనా రాయొచ్చు, అలానే దానికి ఎండింగ్ అనేది లేదు. నెక్స్ట్ రోమన్ నెంబర్ సిస్టంలో లార్జ్ నెంబర్స్ రాయాలి అంటే మనం చాలా సింబల్స్ని రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ హిందూ నెంబర్ సిస్టమ్ అనేది నంబర్స్ని, ప్లేస్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి నెంబర్స్ని కంపేర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. రోమన్ నెంబర్ సిస్టంలో నంబర్స్ని కంపేర్ చేయాలి అంటే చాలా సింబల్స్ని యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. సో హిందూ నెంబర్ సిస్టమ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ బికాస్ ఇట్ యూజెస్ ప్లేస్ వాల్యూ, ఇంక్లూడ్స్ జీరో, నీడ్స్ ఓన్లీ 10 digits, makes arithmetic operations simple and systematic, represents even very large numbers briefly and clearly. Next, second question. Refining my number system using the ideas discussed in this section. ఒక మంచి నంబర్ సిస్టమ్కి ఉండవలసిన లక్షణాలు ఏంటో చూద్దాం. A good number system should be simple, efficient and helpful in all calculations. సింపుల్గా ఉండాలి, క్యాల్కులేషన్స్ చేయడానికి ఈజీగా ఉండాలి. యూజెస్ ఓన్లీ 10 symbols. మన హిందూ నంబర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే 10 symbols మాత్రమే యూజ్ చేస్తాం, అంటే 0 to 9 digits అనమాట. ఏ నంబర్స్ని రాయాలన్నా కానీ 0 to 9 digits మాత్రమే యూజ్ చేస్తాము. సెకండ్ వన్, ఇంట్రడ్యూస్ ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఉండడం వల్ల మనం ఈ నంబర్స్ని ఎండింగ్, అన్ఎండింగ్ అంటే అంతు లేకుండా ఎన్ని నంబర్స్ అయినా రాయొచ్చు. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, crores అలా ఎన్ని నెంబర్స్ అయినా కానీ 9 digits యూజ్ చేసి రాయొచ్చు ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఉండడం వల్ల. నెక్స్ట్ ఇన్క్లూడ్స్ జీరో యాజ్ బోత్ నెంబర్ అండ్ ప్లేస్ హోల్డర్. జీరోని ఒక డిజిట్ గాను అలానే ప్లేస్ హోల్డర్ గాను. ప్లేస్ హోల్డర్ అంటే ఏదన్నా ఒక ప్లేస్ వాల్యూలో నెంబర్ కనుక లేకపోతే దాని బదులుగా మనం జీరోని రాస్తాము. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా 507, 3020 ఇచ్చారు. 507లో 10s ప్లేస్లో మనకి నెంబర్ ఏమీ లేదు, దాని బదులుగా జీరో రాసాము. నెక్స్ట్ 3020లో జీరోని 100s ప్లేస్లోను అలాగే 1s ప్లేస్లోను ఈ రెండిట్లోనూ నంబర్స్ లేవు కాబట్టి దాని బదులుగా మనం జీరోని రాసాము. అంటే జీరోని ఇక్కడ డిజిట్గా యూజ్ చేస్తున్నాము, అలాగే ప్లేస్ హోల్డర్గా కూడా యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ డెసిమల్ సిస్టమ్ని ఫాలో చేస్తుంది హిందూ నెంబర్ సిస్టమ్ అనేది. అంటే 10 times మనకి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొంది కూడా. 1s, 10s, 100s, 1000s, 10,000s, నెక్స్ట్ ల్యాక్, 10 lakhs, క్రోరు, 10 crores ఇలాగా డెసిమల్ సిస్టమ్, బేస్ 10 సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంది. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చేయడానికి స్టాండర్డ్ రూల్స్ అంటూ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, 24,681. ఇక్కడ ప్లేస్ వాల్యూ సిస్టమ్ చూసినట్లయితే 2 అనేది 10,000s ప్లేస్లో ఉంది, 4 1000s ప్లేస్లో ఉంది, 6 100s ప్లేస్లో ఉంది, 8 10s ప్లేస్లో ఉంది, 1 1s ప్లేస్లో ఉంది. సో ఇక్కడ మనకి రోమన్ నెంబర్ సిస్టంలో చూసినట్లయితే ప్లేస్ వాల్యూస్ అనేవి లేవు. ఇక్కడ మనకు ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఉండడం వల్ల అన్ఎండింగ్ పద్ధతి, అంటే మనం ఎన్ని నంబర్స్ అయినా కానీ రాసుకోవచ్చు. కంక్లూజన్ ఏంటి అంటే ఏ రిఫైన్డ్ నెంబర్ సిస్టమ్ షుడ్ హ్యావ్ ప్లేస్ వాల్యూ 0, ఏ స్మాల్ సెట్ ఆఫ్ సింబల్స్ అంటే 0 to 9 సింబల్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే సింపుల్ అర్థమెటిక్ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. ఈ ఫీచర్స్ ఉంటే కనుక మనకి ఆ సిస్టమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దీస్ ఫీచర్స్ మేక్ ఇట్ ఈజీ టు రీడ్, రైట్, కంపేర్ అండ్ క్యాల్కులేట్ ది నంబర్స్ ఎఫిషియన్సీ.